సో ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు ఒక తప్పనిసరి పరిస్థితి ఏదంటే ఆయన పొజిషన్ లో ఆర్మీ తాలూకు స్థానాన్నో పాక్ ప్రజల్లో కాపాడాలంటే అగ్రెసివ్ గా ఉన్నట్లుగా కనపడాల్సిన అవసరము ఆయనకు ఉంది. సో ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఇది. రెండో పక్కన ఆల్రెడీ పాకిస్తాన్ లో వాటర్ విలేజెస్ ని ఖాళీ చేయిస్తున్నారనే వార్తలు కూడా వచ్చినాయి. సో ఏదేమైనా ఏంటంటే ఇది కొంచెం సరే, ఇటు పక్కేమో భారతదేశంలో కూడా ఎన్నాళ్ళు సహిస్తాం దీన్ని, ఎన్నాళ్ళు తీవ్రవాదం, ఎన్నాళ్ళు ఇలా జరుగుతూనే ఉంటది అనేది ఒక ఎప్పుడో బుద్ధి చెప్పాల్సింది. ముంబై దాడులు అప్పుడే పాకిస్తాన్కి అప్పుడే ఊరుకున్నారు అనే అదే బొంబాయి దాడుల తాలూకు అతని పేరు కూడా గుర్తులేదు కానీ సారీ అతన్ని తీసుకొచ్చాము అమెరికా నుంచి అయిపోయి అంతలోనే మళ్ళీ ఇది మళ్ళీ కొత్త దాడి తహూర్ రాణా అది అయిన తర్వాత మరి ఇప్పుడు అంతలో ఆయన తెచ్చామని కొంత సంతోషపడేది, ఇన్నేళ్ల తర్వాత అయినా శిక్షిస్తామని ఒక ఇది వచ్చిన తర్వాత మళ్ళీ సడన్ గా ఇలాంటివి జరగటం. సరే, ఓవరాల్ ఇదేంటంటే చాలా కాంప్లెక్స్ వాతావరణం. ఎందుకంటే రెండు దేశాల మధ్య అణ్వాయుధాలు ఉన్నాయి, రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం అంటే గెలిచేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకే ఐన్స్టీన్ ఒకసారి అన్నాడు, మూడో ప్రపంచ యుద్ధం గురించి ఆయన అడిగితే ఐన్స్టీన్ ని ఆయన అన్నది ఏంటంటే, మూడో ప్రపంచ యుద్ధం గురించి అయితే నేను చెప్పలేను కానీ నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం మనుషులు కర్రలతో కొట్లాడుకుంటారు మిగిలి ఉంటే ఎవరైనా అన్నాడు. ఆయుధాలు ఏముండవు, మొత్తం సర్వనాశనం అయిపోద్ది ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం వస్తే కనుక అనేది నేను చెప్పాడు. అట్లా ఈ రోజు ఏంటంటే అణు యుద్ధం అంటే దీనిలో విజేతలు ఎవరు ఉండరు. ఇది నిన్నే రెండు దేశాలు మిసైల్స్ కూడా ఏదో ప్రయోగించి టెస్ట్ చేసుకున్నాయి అనేది చెబుతున్నారు. సరే, ఏదైనా కానీ ఇది ఏంటంటే కొంత రెండు దేశాల నాయకులకు ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా ఉంది, ప్రజలకేమో ఒక విసిగిపోయిన ఇష్యూగా ఉంది. ఇంత చేస్తే ఆ పాకిస్తాన్ మాత్రం ఏం బాగుంది. పాకిస్తాన్ నిరంతరంగా మన బెలూచిస్తాన్ లో చూశారు కదా, ట్రైన్ నే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయి దానిలో ఉన్న వాళ్ళందరూ బెలూచిస్తాన్ గెరిల్లాలు, దానిలో ఉన్న వాళ్ళలో చాలా మంది సైనిక దళాల వాళ్ళని బందీలుగా తీసుకున్నారు, చాలా మంది చనిపోయారు, చాలా దాడులు జరుగుతున్నాయి పాకిస్తాన్ లో కూడా నిరంతరంగా. ఆ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా పాకిస్తాన్ లో దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్ ఏమాత్రం ఆర్థికంగా కూడా చాలా చితికిపోయింది కదా పాకిస్తాన్. అన్ని రకాల పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చింతిస్తున్నారు గతం గురించి, ఎందుకు మనం ఈ టెర్రరిజాన్ని నిప్పుతో చెలగాటం ఆడామా, ఇంత సమస్యలు తెచ్చుకున్నామని. కాబట్టి ఏంటంటే వాళ్ళ చేతిలో, ఆ ప్రభుత్వం చేతిలో ఊరికే ప్రభుత్వం అంటే కుర్చీలో కూర్చోడానికి ఒక పదవి వ్యామోహం ఉన్న వాళ్ళు ఎవరు ఆ కుర్చీలో కూర్చోవాల్సింది తప్పితే ఆ కుర్చీలో కూర్చొని ఆ దేశాన్ని ఉత్తరిస్తున్నాం అనుకునే వాళ్ళు లేరేమో బహుశా. ఊరికే పేరుకి కుర్చీలో కూర్చోవటం, పదవి వ్యామోహం ప్రధానమంత్రి చెప్పుకోవడానికి తప్పితే వాళ్ళ చేతిలో కూడా ఏదో ఉందని నేను అనుకోవటల్లా. అక్కడ డీప్ స్టేట్ అని మామూలుగా అంటాం మనం, చాలా దేశాల్లో డీప్ స్టేట్ అని, అమెరికాలో కానీ వీటిల్లో ఈ డీప్ స్టేట్ అనే మాట వినపడుతుంది. అంటే పైకి కనపడే రాజ్యం, ప్రధానమంత్రి లేకపోతే రకరకాల అధికారిక పదవుల్లో ఉన్న వాళ్ళు కనపడతారు, కానీ దానికి కింద అంతరాంతర లోతుల్లో అసలు రాజ్యం, అసలు పెత్తనం చేస్తున్న సమాజాన్ని నడిపిస్తున్న అసలు స్టేట్ అనేది వేరే ఉంటది, అనేది డీప్ స్టేట్. ఇట్లాంటి డీప్ స్టేట్ ఈ రోజు పాకిస్తాన్ నడిపిస్తుంది. పైకి పూరికి వీరికి ప్రధానమంత్రి ఇట్లాంటి పేర్లు ఇదైతే డీప్ స్టేట్ అనేది ఒకటి పాకిస్తాన్ నడిపిస్తుంది. ఇట్లాంటి స్థితిలో దాంతో మనం యుద్ధం చేసినా డీప్ స్టేట్ ని ఎదుర్కోవటం అనేది సాధ్యమా అనేది, ఎదుర్కోవటం అంటే అది పైకి కనపడి మనతో ఢీకొనేది కాదు కదా. కాబట్టి ఆ డీప్ స్టేట్ అనేది పోవాలి, లేకపోతే అదుపాజ్ఞంలోకి రావాలి, లేకపోతే ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారో పాకిస్తాన్ లో కూడా వాళ్ళకి నిజమైన అధికారం వస్తే, వాళ్ళు మార్చే అవకాశం వస్తే పరిస్థితులు వేరుగా ఉండాలని కోరుకోవచ్చు. కానీ దీనికి కొంత పాకిస్తాన్ లో కూడా ఆర్థిక పరిస్థితులు చక్కబడాలి. ఇంత దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, పేదరికం, పెరుగుతున్న సమస్యలు, వీటి మధ్య ఆ దేశంలో ఎవరికి ఏ నియంత్రణ లేని స్థితి ఆ దేశం మీద. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి దేశం ఒక రకమైన పిచ్చివాడి చేతిలో కొబ్బరికాయ లాంటిది, అదే పిచ్చివాడి చేతిలో రాయి లాంటిది, రాయిలాగా ఉంది అది. అంటే వాళ్ళ దేశం పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అది ఎటుపోతుందో దానికి ఒక తీరు తెన్ను లేనటువంటి స్థితి. దాంతో తలపడాలన్నా ఎక్కడ తలపడుతున్నాం, ఎవరితో తలపడుతున్నాం అనేది కూడా మనం స్పష్టత ఉండాలనేది ఉంటాను. రైట్. కోటేశ్వర గారు నమస్కారం. నమస్తే. చెప్పండి కోటేశ్వర గారు. ఒకవైపు